ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ ఏదైనా ప్రభువు మాట్లాడుతున్న మాటలు బట్టి గొప్ప ధైర్యం తెచ్చుకొని మీ పనిని కొనసాగించాలని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 12:1-25 చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత పేతురుని విడిపించింది అనేటువంటి గొప్ప విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంగతులు దాంట్లో మనం చూడగలుగుతున్నాం. ఎక్కడైతే వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారో, వాక్యంలో ఉండేటువంటి గొప్ప సన్నిధిని ధ్యానిస్తారో, ఆ యొక్క వాక్యాన్ని గురించి వెదజల్లబడాలని, ఆ సువార్త పరిచర్య ఎంతో ఆసక్తికరంగా జరగాలని ఎంతమంది అయితే కోరుకుంటారో, వారి యొక్క ఆసక్తిని బట్టి దేవుడు వారిని వర్ధిల్లింపజేయడానికి, విస్తరింపజేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. అయితే పేతురు ఎలాంటి పరిస్థితుల్లో విడిపించాడు అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతను చెరసాల్లో పెట్టబడ్డాడు. సరసాల్లోంచి ఇక బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అతనికి ఒక శిక్ష అనేది విధించబడింది. అపోస్తల కార్యాలు 12:1-5 చూసినప్పుడు సంఘం అయితే అతని గురించి ఎంతో ఆసక్తితో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంది. ఏదైనా ప్రభు అయితే ఒక గొప్ప కార్యం చేయాలని ఆయన సంకల్పించారు. సంఘం చేసేటువంటి ప్రార్థనకి ఆయన సమాధానం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పేతురికి ఏమైనా జరిగితే సంఘం అయితే బలహీనపడే అవకాశాలు ఉన్నాయి కనుక దేవుడైతే ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నారు. వారి ప్రార్థనలు కూడా ఎంతో శక్తివంతంగా చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే పేతురిని అలా బయటికి ఎవరు తీసుకొని రాగలరు? అతను ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అతను ఎంతో కృంగిపోయి ఉండొచ్చు. తెల్లవారితే అతనికి మరణశిక్ష విధించబడడానికి సమస్తం కూడా సిద్ధం చేసి ఉండొచ్చు. కానీ పేతురు అయితే చెరసాల్లో పడున్నాడు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభు అయితే తన వారందరినీ బలపరచడానికి ఒక మార్గాన్ని సరళం చేశాడు. కనుక ఈ దినాన్ని నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ కొరకు ప్రార్థన జరిగించబడుతూ ఉన్నప్పుడు నువ్వు కనిపెట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఒక గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతుంది అనేటువంటి ఆసక్తి నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కార్యాన్ని నువ్వు చూస్తావు. కనుక నీ వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, సహవాసం పట్ల ఒక గొప్ప గ్రహింపు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యాకోబు చనిపోయాడు కాబట్టి పేతురైతే కృంగిపోలేదు. అతను కూడా హృదయంలో అతని ప్రార్థన ఉంది. కానీ అతను చెరసాల్లో పడున్నాడు. దేవుడైతే అతను ఆశ్చర్యకరంగా విడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏదైనా వాక్యం పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. వారందరూ ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు బయటికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న సంఘంగా కూడి ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కాబట్టి అతను అక్కడికి వచ్చినప్పుడు అతను తలుపు కొట్టడం ప్రారంభించాడు. అతను తలుపు కొట్టడం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు హృదయ అనేటువంటి చిన్నది అతని స్వరం విన్నది. ఆమె అయితే గుర్తుపట్టింది, పేతురు వచ్చాడని ఖచ్చితంగా నమ్మింది. ఆమె ప్రార్థనకి ఫలితం దక్కిందని ఆమె సంతోషించింది. కానీ మిగిలిన వారైతే ఆమెకి పిచ్చి పట్టింది అన్నారు. కానీ తలుపు తీసి చూసినప్పుడు వారంతా ఆశ్చర్యపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన సంఘం బలహీనంగా ఉండాలని ప్రభు అయితే కోరుకోరు. సంఘాన్ని బలపరచాలని, సంఘంలో ఉండే విశ్వాసం అధికమవ్వాలని, అనేకులు ఆయనందు విశ్వాసం ఇంకనూ పరిచర్య చేయడానికి శక్తిమంతులుగా ఉండాలని ఉదయకాలాన్ని నేను కోరుకుంటూ ఉన్నారు. కనుక పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ప్రభు అయితే నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు రూఢి చేయబడింది. కాబట్టి నువ్వు ఆసక్తితో చివరి వరకు కొనసాగినట్లయితే అది నీకు మేలు. దేవుని యొక్క గొప్ప అద్భుతాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చూస్తావు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకి సమయాలు అప్పగించుకుంటుండగా నాయన, నీ గొప్ప సన్నిధి, నీ సమాధానం, నీ మహిమని తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నావు దేవా. నైనా నీ వాక్యం, ప్రార్థన, సహవాసం పట్ల ఎవరికైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా తండ్రి దినాన్ని బలపరచబడతారనేటువంటి విషయాన్ని గురించి నాయన ఇదిగో నువ్వు కృప చూపించావు దేవా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం యొక్క శక్తి ప్రతి ఒక్కరిలో ప్రతిఫలింపజేయమని నాయన అది వారిని అధికముగా బలపరిచినట్లుగా సహాయం దయచేసి విశ్వాసం సరిచేసుకొని తండ్రి నేను ముందుకు ఇంకా కొనసాగటకు కృప దయచేయమని, మీరే భయముగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.